ఇక తిరుమల టీటీడీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. శ్రీవారి లడ్డు అపవిత్రంపై ఈవోను కలిసేందుకు మఠాధిపతులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అధికారుల చర్యకు నిరసనగా టీటీడీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. హిందూ సంఘాల నాయకులు, మఠాధిపతులు తమకు లడ్డు వ్యవహారంపై వివరణ ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల టీటీడీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. శ్రీవారి లడ్డు అపవిత్రంపై ఈవోను కలిసేందుకు మఠాధిపతులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అధికారుల చర్యకు నిరసనగా టీటీడీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. హిందూ సంఘాల నాయకులు, మఠాధిపతులు తమకు లడ్డు వ్యవహారంపై వివరణ ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా తిరుపతి ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, సునీత, ఈ రోజు మఠాధిపతులు టీటీడీ ఈవోను కలిసేందుకు ప్రయత్నం చేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనానికి వెళ్లి అక్కడ ఒక వినతి పత్రం ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు నిర్ణయించారు. నిన్న ఏదైతే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన మఠాధిపతుల సమావేశానికి వాళ్ళంతా కూడా రావడం జరిగింది. నిన్ననే టీటీడీ లడ్డు నాణ్యత అంశం పైన మఠాధిపతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్ తో ఈ రోజు టీటీడీ పరిపాలనా భవనానికి ఈ రోజు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో కొంతమంది పీఠాధిపతులతో పాటు వివిధ రకాల హిందూ సంఘాల నాయకులు కూడా వీళ్ళంతా కూడా ఉన్నారు. వీళ్ళు ఒకటే చెప్తున్నారు, ఏంటంటే కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి ప్రీతి పాత్రమైన లడ్డూను అపవిత్రత జరిగిందన్న విషయం తాము దీని చేసిన వారిపైతో పాటు మొత్తం అందరి పైన కేసులు నమోదు చేసి వాళ్ళను అరెస్టు చేయాలి, వాళ్ళని శిక్షించాలనే డిమాండ్ తో వీళ్ళంతా కూడా ఈ రోజు నిరసన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈవోను కలిసేందుకు రావడంతో ఒక్కసారిగా ఎక్కువ మంది అక్కడికి రావడంతో వెంటనే వీరిని అక్కడ ఉన్న పోలీసులు అడ్డుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని ఈవోను కలవాల్సిందిగా కూడా వాళ్ళందరికీ సూచించడం జరిగింది. అయితే తమను లోపలికి వెళ్ళనివ్వకపోవడం పైన వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీటీడీ పరిపాలనా భవనం ముందే బైఠాయించి వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇందులో ఏదైతే స్వరూపానంద సరస్వతి ఇతర పీఠాధిపతులు, నిన్న అయితే కమలానంద భారతీ స్వామి ఆయన భువనేశ్వరి పీఠాధిపతి కూడా నిన్న అయితే దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కానీ ఆయన ఈ రోజు జరిగిన సమావేశంలో ఆయన పాల్గొనలేదు. అయితే ప్రస్తుతం మిగతా పీఠాధిపతులు, హిందూ ధార్మిక సంఘాల నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. అలాగే తాము తిరుమలకు కూడా వెళ్తామని చెప్పి కూడా వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ అంశం తమను కలిసివేస్తుందని చెప్పి వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే దీనిపైన విహెచ్పి కూడా ఇప్పటికే అధికారికంగా కూడా స్పందించిన సంగతి తెలిసిందే. విహెచ్పి జాతీయ ప్రధాన కార్యదర్శి బజరంగ్ బాబ్డే కూడా నేను ఐన్యూస్ తో కూడా మాట్లాడుతూ కూడా దీనిపైన ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఏదైతే ధార్మిక సంస్థలు ఉంటాయో హిందూ ధార్మిక సంస్థల పైన రాజకీయ పెత్తనం ఉండకూడదన్న ప్రధాన డిమాండ్ తాము చేస్తున్నామని విహెచ్పి నాయకులు చెప్పారు. అలాగే పీఠాధిపతులు కూడా అదే చెప్పారు. ఏదైతే పాలక మండలిలోనూ ఇలాగే మిగతా నిర్ణయాత్మక పాత్రలో రాజకీయ జోక్యం పెరిగిపోయింది, దీంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా టీటీడీలో ఆగమ సలహా మండలి అంటూ ఉంటుంది. అయితే అది కేవలం నామమాత్రంగానే ఉంది. రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప ఆగమ నియమాలు వివరిస్తూ కూడా వాటిని పాటించే విధంగా చేయలేకపోతున్నారంటూ కూడా ఈ మఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా ఈ అంశం పైన కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రైట్ వర్మ, థ్యాంక్ యూ. మనం బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల టీటీడీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. శ్రీవారి లడ్డు అపవిత్రంపై ఈవోను కలిసేందుకు మఠాధిపతులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇక అధికారుల చర్యకు నిరసనగా టీటీడీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. హిందూ సంఘాల నాయకులు, మఠాధిపతులు తమకు లడ్డు వ్యవహారంపై వివరణ ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు.
దినేష్ గారు ఇప్పుడు జరగలేదు. తిరుమల చరిత్రలో కోట్లాది మంది హిందువులు ప్రపంచవ్యాప్తంగా చాలా గుండెలు పగిలి ఎంతో ఆక్రందన చెందుతున్నారు. పరమ పవిత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామి తాలూకా లడ్డూ ప్రసాదాన్ని జంతువులు, అలాగే చేపల నూనెలు, పంది తాలూకా కొవ్వు, ఇలాంటి కలుషితమైనటువంటి కొవ్వులతో లడ్డూ ప్రసాదాన్ని చేసినటువంటి సంఘటన చాలా అపచారానికి ఒడిగట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం పైన హిందువులను మోసం చేయడమే కాకుండా, భక్తులను మోసం చేయడమే కాకుండా, వెంకటేశ్వర స్వామిని కూడా మోసం చేసినటువంటి ఈ వైసీపీ పాలనని, వైసీపీ ప్రభుత్వాన్ని అందరూ కూడా అసహించుకుంటున్నారు. రేపు భవిష్యత్తులో ఈ వైసీపీ పాలకులు, వైసీపీ నాయకులు హిందువులు ఇళ్ళకొస్తే గట్టి బుద్ధి చెప్పడానికి, చెప్పులతో రాళ్లతో కూడా కొట్టడానికి కూడా తిరుమలలో జరుగుతున్నటువంటి ఈ ఘోరాన్ని ఖండించడానికి మేము తెలంగాణ వ్యాప్తం నుంచి సుమారు 15 మంది స్వామీజీలం వచ్చాము. విషయం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలపై అతిపెద్ద దాడి ఇది. ఇంతకంటే పెద్ద దాడి ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు. అంత పెద్ద దాడి మనోభావాలపై జరిగినటువంటి అతిపెద్ద దాడి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల ఆధ్యాత్మ దైవమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో, అలాగే వారికి నివేదించేటువంటి నైవేద్యంలో పందికొవ్వు, చేప నూనె లాంటి హలాల్ చేసినటువంటి కల్తీ నెయ్యిని వాడడం ఇది అత్యంత దురదృష్టకరం. దీనిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని తెలంగాణ సాధు పరిషత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.